అవసరం ఉన్నది. రైట్. ఇక బీజేపీని ఓడిస్తా, గోషమాల్ కింగ్ నేనే, ఉప ఎన్నికలు వస్తే గెలుపు నాదే, ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు రెడీ, ఏ పార్టీలో చేరేది ఇంకా డిసైడ్ కాలే, చివరి వరకు హిందుత్వం కోసమే కొట్లాడతా, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఇప్పటికే ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ సింబల్పై ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్పై అనర్హత వేటుకు వేయాలని కోరుతూ స్పీకర్కు లేఖ రాసేందుకు పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా ఇదే సమయంలో రాజాసింగ్ శివసేనలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. వీటిపైన రాజాసింగ్ స్పష్టత ఇచ్చారు. కొత్తగా చేరే పార్టీతో పాటు గోషమాల్కు ఉప ఎన్నిక అంశంపైన రాజాసింగ్ తాజాగా మాట్లాడారు. మరోవైపు గోషమాల్ నియోజకవర్గ బీజేపీ బాధ్యతలను రాజాసింగ్ స్థానంలో మాధవీలతకు ఇస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ కీలక కామెంట్ చేశారు. తాను ఏ పార్టీలో చేరే అంశంపైన ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ చెప్తున్నారు. సో గోషమాల్లో కింగ్ నేనే అంటున్నాడు రాజాసింగ్. ఏమంటుడు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని బీజేపీ అడిగితే బరాబర్ చేస్తా, కానీ అక్కడ ఉప ఎన్నికలు కనుక వస్తే మరి ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టేది నేనే, బీజేపీని ఓడగొట్టి గెలిచేది నేనే అని చెప్పేసి, మరి గోషమాల్ కింగ్ అయ్యేది నేనే అని చెప్పేసి రాజాసింగ్ బల్లగుద్ది చెప్తున్నాడు. ఒకవేళ అక్కడ మాధవీలతకు బీజేపీ కనుక బాధ్యతలు ఇచ్చి ఆమెను ఎమ్మెల్యేగా కనుక రాజాసింగ్ మీద పోటీ చేస్తే చిత్తు ఓడిపోతుంది, చిత్తు పొట్టు ఓడిపోతుంది మాధవీలత. మరి రాజాసింగ్ గెలుస్తాడా అంటే గెలుస్తాడో పక్కన పెడితే, బట్ రాజాసింగ్ మీద మాధవీలత నిలబెడితే మాత్రం పొట్టు ఓడిపోతుంది, గెలిచే ఛాన్సు చాలా తక్కువ. బట్ ఇక్కడ రాజాసింగ్ గురించి కూడా చెప్పుకోవాలి. బీజేపీని ఓడిస్తా అంటున్నాడు రాజాసింగ్. మాధవీలత కాకుండా ఇంకే బలమైన నాయకుడు పెట్టినా కూడా రాజాసింగ్ ఈసారి గోషమాల్లో గెలవడం, ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, రాజాసింగ్ బరాబర్ హిందూవాదే, హిందువులకు అన్యాయం జరిగినా, మరి హిందువుల మీద ఏమైనా మాట్లాడినా, అసత్య ప్రచారం చేసినా మరి మొదట ఖండించే వ్యక్తి, మొదట నిలబడే వ్యక్తి రాజాసింగే. గోషమాల్లో మొన్నటిదాకా మంచి పేరున్న ముచ్చట కూడా వాస్తవమే రాజాసింగ్. బట్ ఇప్పుడు ఎప్పుడైతే పార్టీకి రాజీనామా పెట్టి బయటకు వచ్చిండో రాజాసింగ్, మరి గ్రౌండ్ లెవెల్లో గోషమాల్లో పబ్లిక్ పల్సు మారిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక వస్తే బీజేపీ బలమైన అభ్యర్థిని కనుక పెడితే రాజాసింగ్ ఓడిపోయే ఛాన్స్ ఉంది. అక్కడ రాజాసింగ్ మీద ఇప్పుడు కొంత వ్యతిరేకత పెరిగింది. రాజాసింగ్ బీజేపీలో ఉంటేనే బాగుంటుంది, రాజాసింగ్ బీజేపీ కాకుండా ఇంకే పార్టీకి పోయినా బాగుంటుంది అనేటువంటి కాన్సెప్ట్లో అక్కడటువంటి గోషమాల ప్రజలు వచ్చేసారు. సో రాజాసింగ్ ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు పెడితే గోషమాల్లో ఓడిపోయే ఛాన్స్ ఉంది. రేపు రాజాసింగ్ ఏదైనా ఇతర పార్టీలు కనుక జాయిన్ అయ్యి ఆ పార్టీ నుంచి పూర్తి మద్దతు తీసుకొని గ్రౌండ్లో తిరిగితే గెలిచే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటికిప్పుడు మరి ఎన్నికలు వచ్చి ఉప ఎన్నికలు వచ్చి ఇప్పటికిప్పుడు రాజాసింగ్ కనుక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మాత్రం పక్కా ఓటమి పాలు అయ్యే అవకాశం ఉంది. అక్కడ ప్రజల పల్స్ కూడా అట్లున్నది. ఇక మాధవీలతకు గోషమాల్ పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ మరి మాధవీలత కనుక గోషమాల్ పగ్గాలు అప్పచెప్పినా, గోషమాల్ టికెట్ ఇచ్చినా ఆమె గెలిచే ఛాన్స్ అస్సలు కనిపించట్లేదు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఈ గోషమాల్ ఉప ఎన్నిక మాత్రం, గోషమాల్ ఉప ఎన్నిక కనుక వస్తే మాత్రం ఇక అదొక రాజకీయాల్లో ఒక రకమైనటువంటి మలుపురాయి, బీజేపీకి ఒక మలుపురాయి. అది బీజేపీ టికెట్ కనుక మరి గోషమాల్లో గెలుచుకుంటే, అంటే బీజేపీ ఒకవేళ ఆ గోషమాల్ని కనుక ఎన్నికైతే, ఆ ఉప ఎన్నికలో కనుక గెలిస్తే ఇక గోషమాల్లో తిరుగుండదు బీజేపీకి మళ్ళా. రైట్. ఈనాడులో ఏముంది?